అయినటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామం మహిమపరచబడును గాక. ఇంతవరకు ప్రభు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి ప్రభువునికి మొదటిగా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ జీవితాలకు ఆత్మీయ ఆహారమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి జీవవాక్కులను చదువుకొని వాటిని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరచి చూడండి, లేనివారు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ఆ తదుపరి వాక్యంలోనికి వెళదాం. మహాగణుడవైన మా దేవా, సర్వాధికారివైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరుండి క్రమముగా జరిగించినందుకే మీకే మహిమ ఘనత ప్రభావములు. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము నీ సన్నిధిలో మా తండ్రి అయా జీవాహారమైనటువంటి నీ వాక్యమును భుజించుటకు సిద్ధపడి ఉండగా అయా చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. నిలువబడిన వాడు వట్టివాడు మట్టివాడు, యోగ్యత అర్హత లేనివాడు ప్రభువా, ఈ మట్టి ఘట్టమును శిలువ చాటున మరుగుపరిచి మీరే ఆత్మపూర్ణులుగా నింపి మీరు మాతో మాట్లాడమని, మంచి బోధకుడవై మాకు బోధించమని ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ భక్తుడు ఏమి రాశాడా అంటే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. మనము సంఘములో చేర్చబడుట అనే మాటను కనుక జ్ఞాపకం చేసుకుంటే, సంఘములో ఉన్న నీవు నేను ఎవరైనా మన ఆశ ఏంటంటే ఈ లోకములో అనేక ఆత్మలను సంఘంలో చేర్చటమే. మనకు ప్రభు ఇచ్చిన పని అనేక ఆత్మలను ఆయన సంఘంలో చేర్చాలి. ఆయన 2వ రాకడగా వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను తీసుకువెళ్ళాడు, కానీ ఆయన ఏం చెప్పాడంటే సంఘాన్ని ఎత్తుకొని వెళతా అన్నాడు. అంటే నీవు నేను సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడాలి అంటే సంఘములో ఉండవలసినవి ఏంటి, సంఘముగా కూడుకున్న మన జీవితాలలో ఏమి ఉండాలి, అప్పుడు అనేకులు సంఘములోనికి చేర్చబడతారు. రక్షణ పొందుట ద్వారా సంఘములో చేర్చబడలేము, కానీ వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మము పొందినప్పుడే సంఘములో చేర్చబడతాం. అక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో యోహాను గారు రాస్తూ అన్న మాట, అప్పుడు వారు వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడాలి. మనం సంఘములో చేర్చబడాలి అంటే వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మము పొందాలి. ఇప్పుడు ఆ సంఘములో 3000 మంది చేర్చబడ్డారు. ఆ సంఘం అభివృద్ధి చెందబడింది. మరి మన సంఘములో అనేకులు చేర్చబడి అభివృద్ధి చెందాలి అనంటే సంఘములో ఏమి ఉండాలి అనే కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడిన తరువాత 40 దినములు ఆయన తన శిష్యులకు కనబడుతూ ఆయనకు బోధించాడు. ఏమి బోధించాడయ్యా అంటే, దేని గురించి బోధించాడంట? దేని గురించి? దేవుని రాజ్య విషయముల గురించి బోధించాడు. మొట్టమొదటిగా సంఘములో ఉండవలసినది దేవుని రాజ్యమును గురించిన బోధ ఉండాలి.
ఈ లోక వార్తలను సువార్తలుగా మనం ప్రకటించకూడదు. ఈ లోకంలో జరిగేటువంటి సంఘటనలను మనం సువార్తగా ప్రకటించకూడదు. కానీ మనం ఏమి బోధించాలి సంఘములో అంటే దేవుని రాజ్యమును గూర్చిన మాటలను మాత్రమే మనం బోధించాలి. అక్కడ ప్రభు ఏమి బోధించాడంటే ఆ శిష్యులకు ఏం బోధించాడంటే దేవుని రాజ్య విషయమును గూర్చి మాత్రమే బోధించాడు. దేవుడి రాజ్యమునకు వెళ్ళడానికి తగినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బోధించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఏదియూ బోధించాల. చూడండి ఏమి బోధించాడంటే మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో ప్రభు ఏం బోధించాడో చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో అంటాడు, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ప్రభువు 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వాక్యమును మాత్రమే బోధించాడు. మనము కూడా సంఘములో అనేక ఆత్మలు రక్షింపబడాలి అని అంటే ఏమి బోధించాలి అయ్యా అంటే దేవుని వాక్యమును బోధించాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే సంఘములో సమృద్ధిగా ఉంటుందో అప్పుడే అనేక ఆత్మలు సంఘములోనికి చేర్చబడతాయి. సంఘము అభివృద్ధి చెందబడుతుంది. రక్షణ పొందిన వారు బాప్తిస్మములోనికి రావడానికి గల కారణాలు ఏంటంటే సంఘములో ఉండవలసినది దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఈ లోక విషయాలు కనుక ఉంటే సంఘం అభివృద్ధి చెందదు, సంఘములో ఆత్మలు చేర్చబడవు. 2వ మాట యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో దేనిని బట్టి రాజ్య విషయాలు బోధించాలి. 7వ అధ్యాయం 18వ వచనంలో తనంతట తానే బోధించుచున్నాడు, స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. మనం సంఘములో ఏమి బోధించాలి అని అంటే సంఘములో అనేక ఆత్మలు చేర్చబడాలి అంటే ఎవరి మహిమ నిమిత్తమై బోధన చేయాలి అంటే దేవుని గురించిన మాట మాత్రమే బోధించాలి. అలా కాకుండా ఇక్కడ ఏమన్నాడు, తనంతట తానే బోధించుచున్నాడు. ఈ లోక జ్ఞానము మనకిచ్చిన జ్ఞానమును బట్టి నీవు నేను బోధించకూడదు, కానీ ప్రభు యొక్క మహిమ నిమిత్తమై నీవు నేను ఆయనను గూర్చి బోధించాలని చెప్తున్నాడు. అప్పుడే సంఘము అభివృద్ధి చెందగలదు, సంఘములో అనేక ఆత్మలు రాబడతాయి. ఇక్కడ ప్రభువు చేసిన పని అదే. దేవుని రాజ్యమును గూర్చి బోధించాడు, మార్కు సువార్తలో వాక్యాన్ని బోధించాడు, అనేక ఆత్మలను ఆయన రక్షించాడు. ఆయన వాక్యము తప్ప ఏది బోధించలేదు. ఈ లోకములో ఉన్న సమాచారమును ఎన్నటికీ ఆయన బోధించిన వాడు కాదు, మనము కూడా బోధించకూడదు. అందుకే అంటాడు తిమోతితోటి అపోస్తులైన పౌలు, ఓ తిమోతి, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. సంఘములో అనేకులను ఆకర్షించాలి లేదా అనేకులు చేర్చబడాలి అని అంటే సంఘములో దేవుని రాజ్యమును గూర్చిన బోధ మాత్రమే ఉండాలి. అప్పుడే సంఘము అభివృద్ధి చెందబడుతుంది. 2వ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. సంఘములో అనేక ఆత్మలు రాబట్టాలంటే అయితే పేతురు యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. 2వ మాట చాలు. 2వ మాట, మొదటిదేమో ప్రభు సన్నిధిలో సంఘములో దేవుని రాజ్యం గూర్చిన విషయాలు మాత్రమే బోధించాలి. 2వది చెవి యొగ్గి వినాలి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని వినేవారముగా ఉండాలి. ఆ వాక్యమును వినకుండా మన పెడచెవిన పెడితే మనకు విశ్వాసం ఉండదు. అసలు వాక్యం ఏమి బోధిస్తున్నదో కూడా మనకు అర్థం కాదు. అందుకే అంటున్నాడు పేతురు, అంటున్నాడు అక్కడ, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాటలు వినండి. చెవి యొగ్గకుండా సంఘములో చేర్చబడిన నీవు నేను కాలక్షేపముగా సంఘములో కూడుకొనకూడదు. దేవుని చెప్పే ప్రతి మాటను మనం అంగీకరించే వారముగా, దాన్ని పట్టుకునే వారముగా ఉండాలి. ఏమి మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, ఈ ఆదివారం ఆరాధనలో మనతో ప్రభువు మాట్లాడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. వినడానికి మనం సిద్ధపడి ఉన్నామా? ఆ మాటలు మనం అంగీకరించే వారముగా ఉన్నామా?
అపోస్తుల కార్యం 2:41 ఏమన్నారు? వారు ఆయన వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందిరి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నీవు శ్రద్ధగా వింటావో దాన్ని అంగీకరిస్తావు. వినకుండా ఉంటే నువ్వు అంగీకరించడానికి అవకాశమే లేదు. ఇక్కడ అసలు ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, అసలు ఈ ప్రారంభ సంఘములో ఎంతమంది ఉన్నారు చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం, అపోస్తుల కార్యములోనే 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆ కాలముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ప్రారంభంలో ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఎంతమంది ఉన్నారు? 120 మంది మాత్రమే ఉన్నారు ఆ సంఘంలో. ఇప్పుడైతే సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది. అంటే దాదాపుగా 2880 మంది చేర్చబడ్డారు. 3000 మంది సంఖ్యకు పెరిగింది. కారణము వారు వాక్యాన్ని విన్నారు. అంటే ఈ 3000 వాక్యాన్ని ఈ 3000 మందే విన్నారా? ఇంకా ఇతరులు విన్నారా? అసలు ఎంతమంది విన్నారో చూసినట్లయితే మనకు ఆశ్చర్యం. చూడండి, 2వ అధ్యాయంలోనే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మీరు దాదాపుగా 8వ వచనం చూడండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పిదొకయ, పొంతు, ఆసియా, పృగియా, పుంపులియా, ఐగుప్తని దేశమందలి వారు, కురేనీల దగ్గర లిబియా ప్రాంతమంది కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదయ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఎంతమంది ఉన్నారు అక్కడ? అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. అందరూ దేవుని మాటను వింటూ ఉన్నారు. కానీ అక్కడ చెవి యొగ్గి వినిన వారు మాత్రం 3000 మంది. 3000 మంది మాత్రమే బాప్తిసం పొందారు. కానీ అక్కడ కూడి ఉన్న సమాజము ఎంతో పెద్ద సమాజము, కానీ వారిలో కొందరు మాత్రమే విన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవెంతకాలం నుంచి ప్రభు మాటలు వింటున్నావు? ప్రభు మాటలను అంగీకరిస్తున్నావా? చెవి యొగ్గి వింటున్నావా ఆయన మాటలను? లేక కాలక్షేపముగా వాక్యాన్ని వింటూ ఉన్నామా? ఆలోచన చేయండి. వారు విన్నారు, అంగీకరించారు, వెంటనే బాప్తిస్మము పొందారు, సంఘములో చేర్చబడ్డారు. మరి మనం అనేక సంవత్సరముల నుండి వాక్యాన్ని వింటూ ఉన్నాం. అంటే మిగిలిన వారి వలె వింటూ ఉన్నాం. ఈ 3000 మంది ఏ విధంగా విన్నారో అలాగున మనం వినడం లేదు. అలాగున వింటే మన జీవితాలు కూడా ఖచ్చితంగా మార్చబడతాయి, సంఘంలో చేర్చబడతాం. అలా కాకుండా ఇతరుల వలె వింటూ ఉంటే అది మనకు ప్రయోజనకరం కాదు. ఆ వాక్యం మన హృదయాల్లోనికి వెళ్ళదు. ఆ వాక్యము ద్వారా నేను పట్టబడము, ప్రభు సంఘములోనికి చేర్చబడం. ఒకవేళ ప్రభు ఇప్పుడు వచ్చి సంఘమా అని ఎత్తబడితే ఆ సంఘంలో నీవు చేర్చబడ్డావా? సంఘములో చేర్చబడుట అంటే సంఘములోనికి వచ్చి కూర్చుంటా కాదు, కానీ ఆయన నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నవారు మాత్రమే సంఘములో చేర్చబడినట్లు. రక్షణ పొందాను కదా, సరిపోతుంది, నాకు పరలోక రాజ్యంలో స్థలం ఉందని అనుకుంటున్నావేమో. సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడినప్పుడు సంఘాన్ని ఎత్తుకుతామని అంటున్నాడు ప్రభు. సంఘము ఎత్తబడుతుంది అంటున్నాడు. సంఘములో చేర్చబడాలి అంటే ప్రభు వాక్యాన్ని నీ వినాలి. ఆ వాక్యం వినుట ద్వారా నీకు విశ్వాసం. అయితే ఏ మాటలు వినాలి? సంఘంలో కూర్చున్న నీవు ఏ మాటలు వినాలయా అంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంది ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఎవరిని గూర్చి నీ వినాలయ్యా అంటే క్రీస్తును గూర్చి మాత్రమే వినాలి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు నువ్వు వినవలసినది. క్రీస్తును గూర్చిన మాటలు వింటేనే నీకు విశ్వాసం. మరి ఏం వింటున్నాం మనం? సంఘాలలో ఏం వింటూ ఉన్నాం? క్రీస్తును గూర్చిన మాటలు వింటున్నామా, లేక ఈ లోక రీతిలో జరుగుతున్నటువంటి మాటలను వింటూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడే మనలో కార్యము జరుగుతుంది. సంఘంలో చేర్చబడతాం, వాక్యాన్ని అంగీకరిస్తాం. 3వ మాట చూద్దాం. 3వ మాట,
అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తినందరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంటును బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడయ్యా అంటే, మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులై ఉండండి అని చెప్పారు. దానికి ముందుగా మరొక మాట అన్నాడు. ఏమనయ్యా అంటే 4వ వచనంలో, మొదటి 4వ వచనంలో ఆయన వారికి కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అన్నాడు. యెరూషలేములోంచి వెళ్ళవద్దు, విన్నటువంటి ఈ వాక్యమును బట్టి మీరు బలపరచబడాలి, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అన్నప్పుడు వారు దేవుని చెప్పిన మాటను విన్నారు, విన్న ప్రకారముగా ఆచరించారు. ఇప్పుడు వారు దేవుని మాటలు విన్నటువంటి ఆ 12 మంది శిష్యులు గురించి మనం వింటున్నామా లేదా? ఇప్పుడు వారు మనకు సాక్షులుగా ఉన్నారా లేదా? దేవుని మాటను విన్నవారు దాన్ని ఆచరించేవారుగా ఉండాలి. మంచి పొలములో పడిన వాక్యము ఏ విధంగా, మంచి పొలంలో పడిన విత్తనము ఏ విధంగా అది ఫలిస్తుందో ఆ విధముగా మనం ఫలించాలి. వాక్యాన్ని విన్న నీవు నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అంటే వాక్యమును అంగీకరించాలి. ఇక్కడ 2వ అధ్యాయం 41వ వచనం అదే కదా అంది. ఏమన్నాడు? అతని వాక్యమును అంగీకరించిన వారు. వినుట మాత్రమే కాదు కానీ మనం దాన్ని అంగీకరించాలి. వాక్యమును అంగీకరించకుండా యథావిధిగా మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే అది మన ఆత్మీయ జీవితాలకు అభివృద్ధి కాదు. అందుకే అంటున్నాడు, వాక్యమును అంగీకరించాలి. విన్నవారు ఖచ్చితంగా అంగీకరించే వారముగా ఉండాలి. మనం అంగీకరించాలి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అని అంటే దేవుని రాజ్యమును గూర్చిన మాటలు ఉంటే తప్ప మనము వాటిని వినలేము. సరైన బోధ ద్వారా వినేవారు, విన్నవారు దాన్ని ఆచరించేవారుగా ఉండాలి. ఇక్కడైతే ఈ 12 మంది శిష్యులు దేవుని మాటను విన్నారు. ఆయన 40 దినములు వారికి బోధించాడు. దేవుని రాజ్యం గురించి చేసిన బోధను వారు విన్నారు. ఆ ప్రకారముగా దాన్ని అంగీకరించారు. వారు ఆ విధంగా జీవించారు. ఆ మొట్టమొదటి సంఘమైనటువంటి యెరూషలేములో ఏర్పరచబడిన ఆ సంఘములో వీరు మాత్రమే చేర్చబడ్డారు మొదటగా. తర్వాత వారితో పాటు 120 మంది సంఘస్థులుగా ఏర్పడ్డారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. తద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి వరమును వారు వాడిన వారుగా ఉన్నారు. అనేకులను వారు రక్షించిన వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకే 3000 మంది చేర్చబడ్డారు. వింటున్న మనము ఇంకా ఆ వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? అంగీకరించటం లేదా? ఎన్ని సంవత్సరముల నుండి మన వాక్యాన్ని వింటూ ఉన్నాం, మరి ఎప్పుడు అంగీకరిస్తాం? వారైతే ఆ దినమందే వాక్యమును అంగీకరించి 3000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. మరి మనలో ఎంతమంది బాప్తిస్మములో సంఘములో చేర్చబడ్డారు? బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడిన వారు ఎందరు? ఇంకా వెనకేస్తూ రక్షణ పొంది కూడా దేవుని మహిమను ఎరిగి కూడా ఇంకా వాక్యాన్ని సమృద్ధిగా అంగీకరించకుండా లోకములో జీవిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయండి. సంఘములో ఉండవలసినటువంటివి, సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘములో మనకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు. మొదటిది, దేవుని రాజ్యమును గూర్చిన మాటలు సంఘములో ఉండాలి. రెండవది, వాక్యమును శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. మూడవది, శ్రద్ధగా విన్న మనము దాన్ని ఆచరించే వారముగా ఉండాలి. అంటే చెవి యొగ్గే వారముగా మనము ఉండాలి. 4వ మాట చూద్దాం. దేవుని మాటను అంగీకరించిన మనము, వాక్యాన్ని మనం ఆచరించే మనము ఏ విధంగా ఉండాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ నుండి యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడిచినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి బస చేస్తుండి మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఇక్కడ 4వ అంశం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు లేదా సమరయులు
క్రీస్తుతో కూడా నడిచిన వారిని ఏం చేస్తున్నారు? చంపేవారుగా ఉన్నారు, వారిని నాశనం చేసేవారుగా ఉన్నారు, పాడు చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ప్రభువు చెప్పిన మాట వారిని యెరూషలేము నుండి వెళ్ళక అన్నాడు. 4వ వచనంలో, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, ఒక్కసారి చూడండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అంటే యెరూషలేములోనే ఉండండి అన్నాడు. అక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంతటువంటి హింసాత్మకమైన పరిస్థితులు ఉన్నా మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు అన్నాడు. వాక్యాన్ని అంగీకరించిన మనము ఒకవేళ అక్కడ మనకు పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా కూడా మనము అక్కడ నిలబడాలి. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము వాటికి మన ప్రాణాలను తెగించే వారముగా ఉండాలి. వీరైతే ప్రాణాలకు తెగించారు. చూడండి అప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే, 8వ అధ్యాయములో అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనములో సౌలు ఎలా ఉన్నాడో చూడండి. అప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తున్నాడు. అటువంటి దినాలలో ప్రభు మాటను వినటువంటి వారు తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ప్రభు యొక్క సువార్త కొరకు వారు నిలబడిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందాక మనకు సువార్త దండయాత్ర చెప్పాడు. సువార్త దండయాత్రకు వెళ్తున్న అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ఇబ్బందికరంగా ఉన్నాయి. సువార్తను చేయనీయడం లేదు. అయినప్పటికీ వారు సువార్త కొరకు పూనుకొని అట్టి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా సువార్తను బోధిస్తున్నారంటే వారిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. మొదటిగా దేవుని వాక్యాన్ని వారు విన్నారు, అంగీకరించారు వారి హృదయాల్లో. వారు ఉన్నటువంటి సంఘాలలో దేవుని రాజ్యం గూర్చిన విషయాలు వారు విన్నారు. అవి ఇతరులకు వారు వివరింపజేయడానికి కఠిన పరిస్థితుల్లో కూడా వారు ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు, సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన సంఘాలలో కూడా అనేక ఆత్మలు చేర్చబడాలి అంటే మనము చేయవలసిన పరిస్థితి కూడా ఇదే. మన పని ఏంటంటే మన ప్రాణాలకు తెగించైనా సరే మన సువార్తను చెప్పాలి. అంతేకాని ఈ లోక వార్తలను చెప్పకూడదు. సువార్తను మాత్రమే బోధించాలి. సువార్త ద్వారా అనేక ఆత్మలను రక్షించాలి. సంఘంలో చేర్చబడే విధముగా మనం ప్రయాసపడాలి. అలా కాకుండా దేవుని మాటలు విన్న మనము వాటిని హృదయాల్లో ఉంచుకోకుండా వాటిని అసలు చెవియొగ్గి వినకపోతే మనకు దేవుని రాజ్యం గురించిన సంగతులు ఎలాగూ తెలుస్తాయి? ఎలాగూ మనం అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతాం. అక్కడ కఠిన పరిస్థితి ఉందంటే నాకు అవసరం లేదులే, నాకు పరలోక రాజ్యం ఉంది చాలు, నేను వెళ్ళను అనుకునేవారు ఇంకా ఉన్నారేమో బహుశా. కానీ పౌలైతే లేదా స్టెఫన్ అయితే మనం చూసుకుంటే, యోహాను భక్తుడైతే పద్మాసు పరదేశంలోకి వెళ్ళడానికి కారణాలేంటి? దేవుని సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో వారికి. పేతురికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, తల నరకవేయబడింది. అట్టి పరిస్థితిలో కూడా వారు ప్రభు కొరకు ప్రభు యొక్క సువార్తను వారు వినిపించిన వారుగా ఉన్నారు. వారి ప్రాణాలను కూడా లెక్క చేసిన వారు కాదు. స్టెఫన్ అయితే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. పేతురునైతే బెత్తెములతో పిరుదుల మీద కొట్టారు, ఎంతగా హింసించారు. ఆనాడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన శిష్యులుగా ఆయన చెప్పిన ఆ 40 దినములు కనబడుతూ వారు చేసినటువంటి పరలోక రాజ్యమును గూర్చిన విషయాలు విన్నటువంటి ఆ భక్తులు ఎంతగా ప్రయాసపడ్డారు. వారి ప్రయాస ద్వారా సంఘములో ఒక్క దినమున 3000 మంది చేర్చబడ్డారు. మరి మన ప్రయాస ఎలా ఉంది? ఒక ఆత్మను రక్షించే ప్రయాస మనలో ఉందా? ఒక ఆత్మ అయినా మన ద్వారా సంఘంలో చేర్చబడుతుందా? అక్కడైతే పేతురు బోధ ద్వారా 3000 మంది చేర్చబడ్డాడు. పేతురు బోధించాడు, అనేకులు కూడి ఉన్నారు, అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు, వారిలో దేవుని ఎరిగిన వారు కూడా ఉన్నారు. వారందరికీ పేతురు నిలబడి బోధించాడు. పేతురు ద్వారా ఒక్క దినమున 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. మరి నీ నా బోధ లేదా నీ నా ప్రవర్తన ద్వారా ఎంతమంది చేర్చబడుతున్నారు? సంఘములో చేర్చడానికి, అనేకులు రావడానికి సాధనాలుగా నీవు నేను ఉండాలి, కానీ మన ద్వారా సంఘాల నుండి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు.
నీ నా ప్రవర్తన, నీ నా బోధ అనేకులను సంఘంలో చేర్చేవారముగా ఉండాలి. ఐదవ మాట చూద్దాం. సంఘములో ఆత్మలో చేర్చబడాలి అంటే మనం ఏమి చేయాలి అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తెలియని మరియయు ఆయన సహోదరులను ఏం చేశారంట? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సంఘములో ఉన్న మనలో ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ఏక మనస్సు. ఈ ఏక మనస్సు లేని పక్షములో సంఘము చీలిపోవడానికి కారణాలు అవుతాయి. సంఘము వేరుగా ఉండడానికి కారణమవుతుంది. ఏక మనస్సు ఉండాలి మనలో. వారైతే ఆ 120 మంది ఏక మనస్సుతో ఉన్నారు కనుకనే 3000 మందిని సంపాదించుకున్నారు. వారిలో ఏక మనస్సు లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. సంఘం అభివృద్ధి చెందాలనంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. మనలో ఏక మనస్సు ఎప్పుడైతే వస్తుందో ఒకరి అభిప్రాయానికి మనం అందరం అంగీకరించే వారముగా ఉండాలి. ఒకరి అభిప్రాయాన్ని మనం విభేదించేవారుగా ఉండకూడదు. మనందరి అభిప్రాయం ఒకటే అయి ఉండాలి. క్రీస్తు యొక్క సంఘములోనికి అనేకులు రక్షించబడాలంటే దానికి కావలసినటువంటి పరిమాణాలు లేదా ఏవైతే మనకు ఉన్నటువంటి ప్రమాణాలు ఉన్నాయో వాటిని మనం అనుసరించాలి. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఆ 120 మంది ఏక మనసుతో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఏక మనసుతో వారు ఏం చేశారంట? ఎడతెగగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎక్కువ బోధకులు ఎక్కువ ఉన్నారు కానీ ప్రార్థనా పరులు ఎక్కువ లేరంట. అనేక సందర్భాల్లో స్వార్థికులు అంటారు ఈ మాట. బోధించేవారు అనేకులు కానీ ప్రార్థించేవారు తక్కువ అంట. కానీ ఈ 120 మంది ఎలా ప్రార్థన చేశారో తెలుసా? ఏక మనసు కలిగి ఎడతెగక ఎక్కడ ఆగక వారు ఉపవాసము ద్వారా వారు ప్రార్థించిన వారుగా ఉన్నారు. సంఘము కొరకు, సంఘం అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు వారు ప్రార్థించిన వారుగా ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నామా? మన వ్యక్తిగత జీవితాల్లో నీవు అడిగినను అడగకపోయినను ప్రభు నీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు. మరి ప్రభు కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నావా? నీ కొరకు సమస్తమును సమకూర్చి మేలుకై జరుగుతున్నావని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎడతెగగా ప్రార్థన చేస్తున్నావా? సంఘాన్ని కట్టబడడానికి, సంఘంలో ఆత్మలు రక్షింపబడడానికి నువ్వేమి చేస్తూ ఉన్నావు? ప్రార్థిస్తూ ఉన్నావా? లేక నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఉద్యోగముల కొరకు, సంతానము కొరకు, ధనము కొరకు, ఆస్తి కొరకు, ఐశ్వర్యము కొరకే ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క వ్యక్తిగత జీవితం కొరకే ప్రార్థన చేస్తున్నావా? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారైతే ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు. 120 మందిగా ఉన్నటువంటి సంఘము ఒక్కసారిగా 3000 మందిగా మార్చబడిందంటే ఆ సంఘములో ఉన్నది ప్రార్థన, ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థన. వారందరూ ప్రార్థనా పరులుగా ఉన్నారు. సంఘాన్ని అభివృద్ధి పరచడంలో వారి పాత్ర ఎంతగానో ఉన్నది. ప్రార్థించే గుంపులో ఉండాలి నీవు నేను. అలా కాకుండా ప్రార్థనకు దాటి జీవిస్తున్నావా? ఆలోచన చేద్దాం. 6వ మాట ఇది 6వ మాట ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనాన్ని. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూస్తే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. ప్రభు యొక్క సంఘములో దేవుని గురించిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం వింటూ ఉన్నాం, వాటిని ఆచరిస్తూ ఉన్నాం, ప్రాణాలకు తెగించి స్వార్థ చెప్పేవారముగా ఉన్నాం, ఎడతెగక ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తూ వారుగా ఉన్నాం. ఇప్పుడు మరొకటి ఏంటంటే మనలో ఉండవలసింది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడు మనం పొందుకుంటామయ్యా అంటే అక్కడే చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామమున
బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు ఏం పొందుతారంట? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. బాప్తిస్మము తీసుకున్న మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందామా? పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉంటే, మనలో ఉంటే మనం ప్రభు కొరకు ఎలా జీవించాలో నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనే వరం మనలో లేకపోతే దేవుని కొరకు ఎలా జీవించాలో మనకు తెలియదు. ఏది క్రమము ఏది అక్రమమో తెలియదు, ఏది నీతి ఏది న్యాయమో తెలియదు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు మాత్రమే మనం ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించగలం. ప్రభు కొరకు అనేక ఆత్మను సంపాదించాలంటే మొదటిగా నీవు నేను రక్షణ పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందిన వారముగా ఉండాలి. అప్పుడే మన ప్రవర్తనను బట్టి లేదా మన బోధను బట్టి లేదా మన క్రమమును బట్టి అనేకులు సంఘములో చేర్చబడతారు. ఒక దినమున 3000 మంది చేర్చబడ్డారంటే ఆ సంఘం ఏ విధంగా ఉన్నదో చూడండి, ఆ సంఘంలో ఎలాంటి ప్రవర్తన ఉన్నదో చూడండి, ఆ సంఘంలో ఎలాంటి బోధ ఉన్నదో చూడండి, ఆ సంఘంలో ఎలా వినేవారు ఉన్నారో చూడండి, ఆ సంఘంలో ప్రాణాలకు తెగించి సువార్త చెప్పేవారు ఎలా ఉన్నారో చూడండి, వారు ఎడతెగగా ఏ విధంగా ప్రార్థిస్తున్నారో మనం చూడాలి, ఏ విధంగా వారు మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందారు చూడాలి. మనం 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా వారు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందారో చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే వారు రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిస్మమును తీసుకున్నారు, ప్రభు సంఘంలో చేర్చబడ్డారు, తద్వారా పరిశుద్ధాత్మను వారు పొందుకున్నవారుగా ఉన్నారు. మరి మనం పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నామా? ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు అని చెప్తూ ఉన్నాడు. మరి నీవు నేను పరిశుద్ధుడు అవ్వాలి అంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే మనం పరిశుద్ధాత్మలో మనము కొనసాగే వారముగా ఉంటాం. అలా కాకుండా ఇంకా వెనకేస్తూ దేవునిలోనికి రాకుండా దేవుని మాటలు విని కూడా అంగీకరించకుండా ఉంటే మనం సంఘములో చేర్చబడం. వారైతే అంగీకరించారు, సంఘములో చేర్చబడ్డారు. మరి నీవు నేను ప్రభు మాటలను అంగీకరిస్తున్నామా లేదా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని మాటలను మనం అంగీకరించే వారముగా ఉండాలి. 7వ మాట చూద్దాం. 7వ మాట, పరిశుద్ధాత్మను పొందిన వీరు ఏం చేస్తున్నారా అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనములో 2వ అధ్యాయము 46వ వచనములో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. పరిశుద్ధాత్మతో నింపబడిన మనము ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు దేవుని సంఘములో కూడుకునే వారముగా ఉండాలి. దేవుని గూర్చిన మాటలు వినేవారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనమందరం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సంఘంలో కూడుకోవాలి. ఈ 120 మంది ఎక్కడ కూడుకున్నారంట? ఈ 120 మంది ఎక్కడ కూడుకున్నారు? కరెక్ట్, మేడగదిలో కూడుకున్నారు. అది ప్రారంభ సంఘం. మేడగదిలో కూడుకున్నారు. వారు కూడుకొని ఏ విధంగా వారు సంఘం కొరకు వారు ప్రార్థన చేశారు. మనము కూడా ఈ మేడగదిలో ప్రతిదినము కూడుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరమును పొందిన మనము ఒక ఆదివారము నాడే కాదు, మనందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం మనందరము కలిగి ఉండాలి. అప్పుడే అనేక ఆత్మలు రక్షింపబడతాయి, అనేక ఆత్మలు సంఘములో చేర్చబడతాయి. అలా కాకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉండకూడదు. తప్పక మనము కూడుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆనాడు 3000 మంది ఏ విధంగా చేర్చబడ్డారు ఆ విధంగా మనము కూడా చేర్చబడాలి. ఒకవేళ మనం మీటింగ్స్ పెడితే ఎంతమంది చేర్చబడుతున్నారు సంఘంలో? 1, 2, 3. అంటే వారందరూ వింటలేదా? వారు 3 విన్నారా? మిగిలిన వారు వాక్యాన్ని వినడం లేదా? వారి 3కే దేవునికి రాజ్యం గురించిన సంగతులు వినబడుతున్నాయా? మిగిలిన వారికి వినబడటం లేదా? ఆలోచన చేయండి.
ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కొందరు మాత్రమే అంగీకరిస్తున్నారు, మిగిలిన వారు అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏమిటి? ప్రభు యొక్క ఆయన చేసిన కార్యాలు నీవు గమనించుకున్నట్లేదా? ఆయన నీ కొరకు ఏ విధంగా శ్రమ పడ్డాడో నీవు ఆలోచన చేయటం లేదా? ప్రభు యొక్క వాక్యము నీకు సరిగా అందడం లేదా? ప్రభు నీ హృదయాన్ని తిరగటం లేదా? అందరికీ సమానముగా కృప చూపిస్తూ ఉన్నాడు. నీ మీద, నా మీద, ప్రతి అందరి మీద, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరి మీద సమానమైన కృపను ఆయన చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన అంగీకరించేవారు తక్కువగా ఉన్నారు. అక్కడ పేతురు చేసిన ఆ బోధలో కూడా అనేక మంది ఉన్నారు, కానీ ప్రభువుని అంగీకరించడానికి 3000 మందికి మాత్రమే మనసు వచ్చినది. మిగిలిన వారికి మనసు రాలా. అంటే మిగిలిన వారు వినల వాక్యాన్ని వింటున్నామా? మనం సంఘములో దేవుని రాజ్యం కూర్చున్న మాటలు వినబడుతూ ఉన్నప్పుడు నువ్వేం వింటున్నావు? విన్నదాన్ని ఆచరిస్తున్నావా? ఆచరించేవాడివైతే ప్రభు యొక్క సువార్తను బోధించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? ఏక మనసుతో సంఘములో ప్రార్థించేవాడిగా ఉన్నావా? పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతున్నావా? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడుతూ ఉన్నావా? ప్రతిదినము సంఘములో కూడుకుంటూ ఉన్నావా? ఈ లక్షణాలు కనుక సంఘములో ఉంటే అనేక మంది సంఘంలో చేర్చబడతారు. అవి లేకుండా ఇంకా 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 మనం సమయాన్ని దూరం చేసుకుంటూ, వెనకేసుకుంటూ ప్రభు సన్నిధిలో లేదా ప్రభు సంఘంలో చేర్చబడకపోతే, ప్రభు ఈ సమయంలో వస్తే సంఘాన్ని ఎత్తబడుతుంది, సంఘాన్ని తీసుకువెళతాడు. ఆ సంఘంలో నీవు ఉన్నావా? ఆనాడు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధిగల కన్యకలు ఉన్నారు. అందరూ ఆ ప్రాంతానికి కూడి వచ్చారు. వారిలో 5 సిద్ధపాటు ఉన్నారు, లోనికి వెళ్ళారు. సిద్ధపాటు లేదు, విడవబడ్డారు. ఈ సంఘంలో కూడుకొని ఉన్నావు, ఈ సంఘంలో కూర్చొని ఉన్నావు, ప్రభు మాటలు వింటూ ఉన్నావు. ఇంకా రక్షణ పొందక, ఇంకా బాప్తిస్మం తీసుకొనక, ఆయన సన్నిధిలో చేర్చబడకపోతే, ఆయన సంఘంలో చేర్చబడకపోతే, ఆయన వచ్చి సంఘాన్ని ఎత్తినప్పుడు నీవు సంఘములో ఉంటావా? సంఘమునకు దూరంగా బయట విడవబడతావా? ఆలోచన చేయి. సంఘంలో చేర్చబడ్డవారు ఆయనతో పరలోక రాజ్యంలో, పరదేశులో ఆయనతో ఉంటారు. అలా కాకుండా ఇంకా చేర్చబడకుండా ఇంకా సమయం ఉన్నది. ఇంకా సమయం ఉన్నదంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుచు ఉన్నాయి. ఇవన్నీ ప్రభువు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఈ సూచనలు చూస్తూ కూడా నీవు ఇంకా సమయానికి వెనక వేస్తూ ఉంటే అది నీకు ఏమాత్రము తగినది కాదు. ఆయనతో ఆ పరలోక రాజ్యంలో ఉండే అర్హత నువ్వు కోల్పోతావు. ఆ రాజ్యంలో పొందుకోవాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ దినమే, ఈ క్షణమే, ఈ సమయంలో నీవు ఆ సంఘములో చేర్చబడు. వారైతే ఆ దినమందు వాక్యాన్ని అంగీకరించారు, 3000 మంది చేర్చబడ్డారు. మరి ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి సంఘంలో చేర్చబడతావా? ఇంకా సంఘంలో చేర్చబడక, రక్షణ తీర్మానము లేక, రక్షణ అనుభవము లేక, ప్రభు యొక్క బలలో పాల్గొనక, ఇంకా నీ జీవితాన్ని దేవునికి దూరపరుస్తూ ఎలాగూ జీవిస్తావు? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం దేవుని రాజ్యం గురించిన మాటలు వింటూ ఉన్నాం, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నాం, వాటిని ఆచరిస్తూ ఉన్నాం, సంఘంలో చేర్చబడుతూ ఉన్నాం. ఇంకా ఆ సంఘంలో చేర్చబడిన వారికి ఇదొక హెచ్చరిక. ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమి వింటూ ఉన్నాము? వాక్యమైన దేవుని గూర్చి ఎరిగిన మనము ఇంకా సంఘంలో చేర్చబడకపోతే, సంఘం ఎత్తబడే సమయంలో ఒకవేళ నీవు నేను విడవబడితే, చేర్చబడని వారు విడవబడితే పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి. ఎలాంటి బోధన వింటున్నారు మీరు? ఎటువంటి మాటల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం? దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడుతున్నాడు? ఆయన ఎందుకు తన ప్రాణమును పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు? నిన్ను నన్ను తనతో పాటు ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికే కదా, నీ కొరకే కదా ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది. దేవాతి దేవుడైన ఆయన, ఆకాశ మహాకాశంలో పట్టజాలనట్టు ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకాన్ని దిగి రావడానికి గల కారణము నిన్ను నన్ను విమోచించడానికే కదా. ఆయన సంఘములో చేర్చుకోవడానికి, ఆయన హక్కున చేర్చుకోవడానికి, తన బిడ్డలుగా ఎంచుకోవడానికి, తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఆయన నామమున బాప్తిస్మం తీసుకున్న వారికి ఆయన పిల్లలయ్యే అధికారం ఉన్నది. ఆయన పిల్లగా, ఆయన పిల్లవాడి కానీ, కుమారుని కానీ, కుమార్తెగా నువ్వు అంగీకరిస్తావా? ఆయన ఉండడానికి, అలా ఉండడానికి ఇష్టపడతావా? అయితే సంఘములో
ఈ మాటలు ఖచ్చితంగా ఉండాలి. 7 మాటలు మనం విన్నాం. సంఘములో దేవుని రాజ్యమును గూర్చిన బోధ ఉండాలి. చెప్పిన బోధను మనం శ్రద్ధగా వినాలి, లేదా చెవియొగ్గి వినాలి. విన్న నీవు నేను ఆచరించాలి. ఆచరించిన మనము ప్రాణాలకు తెగించైనా సరే సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. 5వదిగా ఎడతెగక సంఘములో ప్రార్థించే వారముగా ఉండాలి. ఏక మనస్సు కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. 6వదిగా పరిశుద్ధాత్మను పొందాలి. చివరిగా సంఘములో నిత్యము కూడుకోవాలి. అలా ఈ 7 మాటల ద్వారా మనం హెచ్చరింపబడిన మనము ఆ విధముగా మన జీవితాల్లో ఈ 7 మనలో ఉన్నవా లేవా, ఏవైనా కొన్ని లేకపోతే వాటిని మనం సరిచేసుకొని వాటిని కలిగి జీవించి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే వారముగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలతో హెచ్చరింపబడిన వారమై ఆ విధంగా జీవించాలని ప్రభు పేరట ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.